ప్రైజ్ ద లార్డ్. అంత బాగున్నారా? టుడే November 17, 2025 ఈవినింగ్, అంటే నవంబర్ 17వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం సాయంత్రం. రేపు గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో సేవకుల దహించే అగ్ని సదస్సు ఉంది. 20వ తారీఖు 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ యోజనగర్లో ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. విపరీతంగా చలి, మొన్నటి వరకు వర్షంతో బాధ, ఇప్పుడేమో బయట చలి, గదిలోనూ చలి. సరే, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఒకవేళ నేను ఇవాళ నైట్ చనిపోయాను అనుకో, చెప్పదలిసింది చెప్పాలి. అనేక క్రిస్టియన్ మ్యాగజైన్స్కి, క్రైస్తవ పత్రికలకి నేను ఆ ఎడిటర్స్కి హెల్ప్ చేశాను, కోఆపరేట్ చేశాను. కానీ వాళ్ళు నాకు కోఆపరేట్ చేయలేదు, వాళ్ళు నన్ను మోసం చేశారు. ఏదో అంటారే, గాడిదలు గరికి తింటాయి కానీ తింటూనే ఉంటాయి, కానీ గరిక మాత్రం మొలుస్తూనే ఉంటుంది. గరిక అంటే గట్టి. అలాగా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని 20వ కీర్తన 5వ వచనం చివరిలో ఉంది. ఒక అర సెకండ్ పాట పాడి ఆపేస్తాను. మీ అందరికి తెలిసిన పాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఒక మాట చెప్తున్నాను, చెప్పాల్సిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అంటే జీసస్ లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఒక 10 కిలోమీటర్లు కాదు, అమెరికా వరకు కాదు, పాకిస్తాన్ వరకు కాదు, లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నువ్వు కూడా ఉన్నావు. కాబట్టి నువ్వు స్త్రీవా, వీడియో చూసేది పురుషులా, ఎవరైనా సరే దేవునికి అనుకూలమైన మంచి బిడ్డలుగా ఉందాము. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. నా ఎదురుగానే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 2-3 చచ్చిపోయారు. హార్ట్ అటాకే కానివ్వండి, ఏ విధంగా తెలియదు. అందుకని మనం ఎప్పుడు మంచిగా ఉందాం, దేవుడితో ఉందాం, దేవుడిలో ఉందాం. ఆయన దీవెన మనకి ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును కాక. నాకు తెలిసిన రోంపవలస గణేష్ అనే కాలేజీ స్టూడెంట్, అతను బాగా ఉన్నత చదువులు చదవాలని నేను కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.